కమిట్మెంట్ టు పబ్లిసిటీ ఈ రెండింటి మధ్యన తేడా ఉంటుంది. రాజశేఖర రెడ్డి హయాంలో జలయజ్ఞం అనేటటువంటి పేరుతో సైలెంట్గా ప్రాజెక్టులు కట్టుకుని వెళ్ళిపోయాడు. ప్రారంభించేశాడు, కొన్ని పూర్తి చేసేసుకున్నాడు. పోతిరెడ్డిపాడు లాంటివి అయితే రాయలసీమకి నీళ్ళు షిఫ్టింగ్ ఇట్లాంటి వాటిలో సక్సెస్ అయిపోయాడు. అదే కదా అక్కడ ఆగ్రహమైంది తెలంగాణలో. తెలంగాణ వాదానికి ఇంప్రూవ్మెంట్కి కారణమైనటువంటి దాంట్లో అది కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్ట్. కూల్గా చేసుకెళ్ళిపోయాడు. అదే సైలెంట్గా చేసుకెళ్ళాం. కేసీఆర్ కాళేశ్వరం సైలెంట్గా కట్టుకెళ్ళిపోయాడు. ప్రచారం చేయలేదా? ప్రచారం చేశారు. ఎంతవరకు అవసరమో అంతవరకు చేసుకున్నారు. కడుతూ ఉన్నటువంటి సందర్భంలోనే ఎంత గందరగోళమైన నడిచింది. ఇప్పుడు బనకచెర్లకైనా అంతే ఉంటుంది. బనకచెర్లకు సంబంధించి ప్రచారం తక్కువ ఉండాలి, ఎక్కువ ప్రచారం చేసుకుంటున్నాం. అదే ఇక్కడ వాడుకుంటుంది తెలంగాణ. దాంతో ఇద్దరి మధ్యన వివాదాలని పతాక స్థాయికి చేరేటప్పటికి కేంద్రం దగ్గర ఆగిపోయింది. బనకచెర్లకు సంబంధించి